వృశ్చిక రాశి సోదర సోదరీమణులారా, మీకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగును మరియు ఒక సరికొత్త ఆశను తీసుకురాబోతుంది. మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు మరియు మీరు అనుభవించిన అవమానాలకు ఇక కాలం ముగిసింది. మీ జీవితంలో ఒక అద్భుతమైన బంగారు రోజులు ప్రారంభం కాబోతున్నాయి. సాధారణంగా వృశ్చిక రాశి వారు అంటేనే అంతుచిక్కని శక్తికి మరియు తిరుగులేని పట్టుదలకు మారుపేరు. ఆకాశంలో ఉండే నవగ్రహాల్లో ధైర్యానికి మరియు శక్తికి యాజమాని అయిన కుజుడు మీ రాశికి యాజమాని కావడం వల్ల మీలో పుట్టుకతోనే ఒక పోరాడే గుణం మరియు ఎంతటి పెద్ద కష్టాన్నైనా తట్టుకునే శక్తి ఉంటాయి. మీరు ఏ పని చేసినా అది చాలా లోతుగా మరియు ఎంతో నిజాయితీతో చేస్తారు. మీరు ఎవరికైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంటే మీ ప్రాణాలకు తెగించి అయినా ఆ పని పూర్తి చేస్తారు తప్ప మధ్యలో వదిలిపెట్టరు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల నడక మీకు అస్సలు బాలేదు. దీనివల్ల మీరు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ముఖ్యంగా మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో వారే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మరియు మీరు ఎవరికైతే ఎంతో మేలు చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం వంటివి మిమ్మల్ని చాలా బాధించాయి. నేను అందరికీ మంచే చేశాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కన్నీళ్ళు మరి ఇన్ని ఇబ్బందులు అని మీరు ఎన్నిసార్లు అవకాశం వైపు చూసి ఆ దేవుడిని అడిగారో మాకు తెలుసు. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడం మరియు మీరు కష్టపడి పనిచేసిన ఆ పేరు వేరే వాళ్ళకి దక్కడం, అలాగే డబ్బు విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉండటం వంటివి మిమ్మల్ని బాగా కుంగదీశాయి. కానీ వృశ్చిక రాశి మిత్రులారా, ఇకపై మీరు ఈ చీకటి రోజులను తలుచుకొని అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒక అరుదైన గ్రహాల మార్పు మీ రాశికి ఎంతో మేలు చేయబోతుంది. జనవరి 1 నుంచి 31 వరకు మీ జీవితంలో జరిగే ఆ వింతలను మరియు ఆ అదృష్టాలను ఇప్పుడు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు మీకు ధైర్యాన్ని మరియు విజయాన్నిస్తాడు. మీ రాశి యజమాని కుజుడు కావడం వల్ల మీ ఆలోచనలు ఎప్పుడూ చాలా బలంగా ఉంటాయి. కానీ జనవరి 1 నుంచి మీలో ఒక గొప్ప నిలకడ వస్తుంది. ప్రస్తుతం గ్రహాల కదలికలు గమనిస్తే మీ రాశికి గురుదేవుడు మరియు శనిదేవుడు చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు. దీనివల్ల ఇన్నాళ్లు మీకు దూరమైన సుఖ సంతోషాలు మళ్లీ మీ దగ్గరకు వస్తాయి. జనవరి నెల మొత్తం మీరొక రక్షణ కవచంలో ఉన్నట్లుగా, అంటే మీకు ఏమీ కాదనే ధైర్యంతో ఉంటారు. మీలో ఉన్న నమ్మకం 2 రెట్లు పెరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మీలో బలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న చెడు పరిస్థితులు అవే పోయి మంచి రోజులు రావడం మీరు స్పష్టంగా చూస్తారు. ముందుగా మనిషికి చాలా అవసరమైన డబ్బు విషయం గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారు డబ్బు సంపాదించే విషయంలో ఎప్పుడూ చాలా వేగంగా ఉంటారు. కానీ ఆ డబ్బు చేతిలో నిలబడటం లేదు. చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందకపోవడం మరియు అవసరానికి అప్పు దొరకకపోవడం వంటి సమస్యలతో మీరు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ జనవరి నెలలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు గతంలో ఎక్కడైనా డబ్బులు పెట్టి ఉంటే లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాదని వదిలేసుకుని ఉంటే ఆ డబ్బు ఇప్పుడు అనుకోకుండా మీ చేతికి వస్తుంది. భూమి అమ్మడం లేదా కొనడం ద్వారా మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ తాత ముత్తాతల ఆస్తుల విషయంలో ఉన్న గొడవలు లేదా కోర్టు కేసులు మీకు అనుకూలంగా ముగిసిపోతాయి. అప్పుల్లో ఉన్నవారికి ఈ నెల ఒక గొప్ప ఊరటనిస్తుంది. అప్పులు తీర్చడానికి కావలసిన కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. బ్యాంకు లోన్లు చాలా సులభంగా వస్తాయి. ముఖ్యంగా మీ వ్యాపారంలో లేదా మీ ఉద్యోగంలో రావాల్సిన పాత బాకీలు వసూలు కావడం వల్ల మీ మీద ఉన్న భారం చాలా వరకు తగ్గుతుంది. సంక్రాంతి పండుగ సమయానికి మీ ఇంట్లో డబ్బు వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే డబ్బు పెరుగుతున్న కొద్దీ అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఉద్యోగం మరియు వృత్తి విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఈ జనవరి నెలలో తిరుగులేని గెలుపును చూస్తారు. ఆఫీస్లో మీ పనిని అందరూ మెచ్చుకుని మిమ్మల్ని గౌరవించే రోజులు వచ్చాయి. గతంలో మీ మీద కుళ్ళుతో కొందరు సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వారి ఆటలు సాగవు. మీ బాస్ లేదా పై అధికారులు మీ నిజాయితీని మరియు కష్టపడే గుణాన్ని బాగా మెచ్చుకుంటారు. మీకు ప్రమోషన్ రావడం లేదా జీతం పెరగడం వంటి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా నచ్చని చోట పనిచేస్తూ వేరే చోటికి వెళ్లాలని చూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే ఉత్తర్వులు వస్తాయి. ఉద్యోగం లేని వారికి ఈ నెల నిజంగా ఒక వరం లాంటిది. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం రాని వారికి జనవరి 2వ వారంలోపు ఒక మంచి కంపెనీ నుంచి ఉద్యోగపత్రం అందుతుంది. కంప్యూటర్ రంగం మరియు పోలీస్ లేదా రక్షణ రంగం అలాగే ఇంజనీరింగ్ పనుల్లో ఉన్నవారికి ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వృశ్చిక రాశి వారి ప్రయత్నాలు ఈ నెలలో సఫలమవుతాయి. మీకు రావాల్సిన గుర్తింపు మరియు గౌరవం లభించడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు. వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే వృశ్చిక రాశి వ్యాపారస్తులకు ఈ జనవరి నెల ఒక మంచి కాలం. మీరు ఎప్పటినుంచో వ్యాపారాన్ని పెంచాలని అనుకుంటున్నా
పెట్టుబడి లేక లేదా సమయం కలిసిరాక ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సమయం మీ చేతుల్లో ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరియు కాంట్రాక్టర్లకు, అలాగే మందుల వ్యాపారం చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి. మీరు వేసే ప్లాన్లు అద్భుతంగా పనిచేస్తాయి మరియు మీ పోటీదారులు మీ వేగాన్ని అందుకోలేరు. కస్టమర్ల సంఖ్య పెరగడం వల్ల మీ సంపాదన మీరు ఊహించని విధంగా పెరుగుతుంది. మీరు నమ్మకమైన వ్యక్తులతో కలిసి కొత్త వ్యాపారం మొదలుపెట్టవచ్చు. అయితే ఏ వ్యాపారంలోనైనా అన్ని విషయాలు స్పష్టంగా ఉండడం ముఖ్యం. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. ఈ నెలలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా ఏదో ఒక చిన్న ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మనసులో ఉన్న ఒత్తిడి వల్ల వచ్చే కడుపు నొప్పి లేదా రక్తపోటు లేదా విపరీతమైన తలనొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. పాత రోగాలతో బాధపడుతున్న వారికి సరైన మందులు దొరుకుతాయి మరియు ఆ మందులు శరీరానికి బాగా పనిచేస్తాయి. మీలో రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తుంది. మీరు చాలా చురుగ్గా పనులు చేస్తారు. మనశ్శాంతి కోసం మీరు చేసే పూజలు లేదా ధ్యానం మీకు మంచి ఫలితాలనిస్తాయి. అయితే వృశ్చిక రాశి వారికి కోపం రావడం లేదా తొందరపడడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బయట దొరికే కారం మరియు మసాలా వస్తువులు తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది. సంక్రాంతి సమయంలో వచ్చే చలి వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం ఈ నెలలో చాలా సంతోషంగా సాగుతుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా అపార్థాలు ఈ నెలలో పోతాయి. మీ జీవితస్వామి మీ కష్టాన్ని తెలుసుకుంటారు మరియు మీ నిర్ణయాలకు తోడుగా ఉంటారు. విడిపోయిన దంపతులు మళ్లీ కలిసే అవకాశం ఈ నెలలో ఎక్కువగా ఉంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ జనవరి నెలలో మంచి వార్త తెలిసే అవకాశం ఉంది. మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారు చూపే తెలివితేటలు మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఇంట్లో పెళ్లి సంబంధాలు కుదరడం లేదా కొత్త ఇల్లు మారడం వంటి శుభకార్యాలు జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది. బంధువుల మధ్య ఉన్న పాత కోపాలు తగ్గిపోయి అందరూ కలిసి ఉంటారు. సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. మీ అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్ల నుంచి మీకు అవసరమైన సహాయం అందుతుంది. చదువుకునేవారికి ఈ జనవరి నెల ఒక ముఖ్యమైన మలుపు. చదువుపై శ్రద్ధ పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఏకాగ్రత పెరుగుతుంది మరియు కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు చదువుతున్నవారు ఈ నెలలో మంచి ఫలితాలను సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చే సమయం వచ్చింది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అనుమతులు రావడం లేదా మంచి కాలేజీలో సీటు దొరకడం వంటివి జరుగుతాయి. మీ టీచర్లు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే మీరు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా చదవండి. ముఖ్యంగా సెల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. పరీక్షల సమయంలో మీరు అనుకున్న దానికంటే మంచి మార్కులు వస్తాయి. వృశ్చిక రాశివారు ఈ నెలలో సమాజంలో కూడా మంచి గుర్తింపు పొందుతారు. మీరు చేసే సహాయం 10 మంది దృష్టిలో పడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంది. మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. కళాకారులు మరియు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది. మీరు రాసిన కథలు లేదా మీరు చేసే పనులు ప్రజలకు నచ్చుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభంగా మారుతుంది. అయితే ఈ సమయంలో మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు గర్వం తలకెక్కకూడదు. వినయంగా ఉండటం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం లేదా ఇతరుల సొంత విషయాల్లో తలదూర్చడం మానుకోండి. భవిష్యత్తు ప్లాన్ల విషయంలో వృశ్చిక రాశివారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని బాగు చేయించడం వంటి పనులు మొదలుపెడతారు. బండి కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి అవకాశం వస్తుంది. స్థిర ఆస్తులపై అంటే భూమి లేదా బంగారం మీద డబ్బులు పెట్టడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది. అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రయాణాలు లాభం కలిగిస్తాయి. అది దేవుడి దర్శనం కావచ్చు లేదా వ్యాపార పర్యటన కావచ్చు. అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దక్షిణ దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. జనవరి నెలవారీగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెస్తుంది. రెండో వారం అంటే పండుగ ముందు సమయం డబ్బు పరంగా చాలా బలంగా ఉంటుంది. మూడో వారం మీ వృత్తి మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి, కానీ అవి మీకు మేలు చేసేవిగానే ఉంటాయి. నాలుగో వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వృశ్చిక రాశివారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీ మీద లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ గ్రహాల దయ వల్ల ఆ కుతంత్రాలన్నీ పోతాయి. మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కాలమే వారికి సమాధానం చెబుతుంది. అదృష్టమనేది అందరికీ ఎప్పుడూ రాదు,
కానీ వృశ్చిక రాశివారికి ఈ జనవరిలో అదృష్టం తలుపు తడుతోంది. ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా అతిగా ఆలోచించడం మానేయండి. రేపు ఏమి జరుగుతుందో అని భయపడటం పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి. సమయాన్ని పాటించడం మీకు చాలా ముఖ్యం. అలాగే అప్పులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశివారు చాలా ఎమోషనల్ కాబట్టి ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే సహాయం చేస్తారు. కానీ ఈ నెలలో మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది, లేదా ఆ వ్యక్తితో గొడవలు జరగవచ్చు. కాబట్టి ప్రస్తుతం నా దగ్గర లేదు అని సున్నితంగా చెప్పడం మంచిది. అలాగే సాక్షి సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా గ్యారంటీగా ఉండడం వంటి పనులు చేయకండి. వృశ్చిక రాశివారు తమ జీవితంలో వచ్చే ఈ రాజయోగాన్ని మరింత బలపరుచుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం అవసరం. మీ రాశి యజమాని కుజుడు కాబట్టి ప్రతి మంగళవారం ఎరుపు రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి. జేబులో ఎరుపు రంగు కర్చీఫ్ ఉంచుకోవడం వల్ల మంచి శక్తి పెరుగుతుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం లేదా సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదవడం వల్ల మీకు ధైర్యం మరియు విజయం లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం మరియు పేదలకు కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం వృశ్చిక రాశివారికి చాలా మంచిది. ఇది మీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది. ప్రతిరోజూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీలో పట్టుదల పెరుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. దైవబలం తోడుంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు. వృశ్చిక రాశివారికి దైవభక్తి ఎక్కువ కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ఈ నెలలో త్వరగా ఫలిస్తాయి. మీరు చాలా కాలంగా ఏదైనా మొక్కుబడి మొక్కి ఉన్నట్లయితే దాన్ని ఈ నెలలో తీర్చుకోండి. పుణ్యక్షేత్రాలను చూడ్డం వల్ల మీ మనసులోని భయాలు పోయి కొత్త ఉత్సాహం వస్తుంది. దానధర్మాల విషయంలో మీ శక్తి మేరకు చేయండి. అది మీకు 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు చేసే సహాయం మీ రాశికి ఎంతో మేలు చేస్తుంది. కుజుడు భూమికి అధిపతి కాబట్టి మొక్కలు నాటడం లేదా పర్యావరణానికి మేలు చేసే పనులు చేయడం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి సోదర సోదరీమణులకు చెప్పేది ఒక్కటే: మీ కష్టాల కాలం ముగిసింది. 2026 జనవరి 1 నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. గతాన్ని తలుచుకొని బాధపడకండి. జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి. ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వృశ్చిక రాశివారిలో ఉండే పట్టుదలకు ఇప్పుడు తగిన ఫలితం దక్కబోతోంది. మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని మరియు గౌరవాన్ని తిరిగి పొందే సమయం వచ్చింది. అదృష్టలక్ష్మి మీ ఇంటి ముందుంది. సంతోషంగా ఆహ్వానించండి. మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని, మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 31 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకువెళ్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే. వృశ్చిక రాశివారు ఈ నెలలో చేయవలసిన ఏ పనైనా మొదట కులదైవాన్ని తలచుకొని ప్రారంభించండి. ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. మీ రాశిలోని మార్పులు కేవలం ఈ నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరమంతా మీకు మంచి ఫలితాలను ఇస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండండి మరియు సంతోషంగా ఉండండి. మీరు పడ్డ ప్రతి కష్టానికి 100 రెట్ల సుఖాన్ని అనుభవించే రోజులు ఇవే. మీ జీవితంలో ఇదొక బంగారు సమయం. దేవుడి దయ మీపై ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భయపడకండి. అలాగే మీరు ఎప్పటినుండో మొదలుపెట్టాలని అనుకున్న కష్టమైన పని ఈ నెలలో పూర్తి చేస్తారు. మీలో దాగి ఉన్న తెలివితేటలు బయటకు వస్తాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మీకు కొండంత బలాన్నిస్తుంది. మీరు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికైనా దైవ ఆశీస్సులు మెండుగా ఉంటాయి. మీ మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి. ముఖ్యంగా జనవరి 15 తర్వాత, అంటే సూర్యుడు మకర రాశిలోకి వెళ్లిన తర్వాత వృశ్చిక రాశివారికి గ్రహబలం ఇంకా పెరుగుతుంది. ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది. మీ తెలివితేటలతో మీరు కష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. దీనివల్ల మీ హోదా పెరుగుతుంది. వృశ్చిక రాశివారు తమ జీవితంలో స్థిరపడడానికి ఈ జనవరి నెల ఒక బలమైన పునాది లాంటిది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. భగవంతుడు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని మీ ఎదుగుదలకు మరియు మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి. సంతోషకరమైన మరియు అదృష్టవంతమైన జనవరి 2026 మీకు స్వాగతం పలుకుతోంది. ప్రయత్నించండి. ఎవరో ఏదో అన్నారని బాధపడటం వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ సాధించలేరు. మీకు ఉన్న సహజమైన తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి. మీకు దగ్గరగా ఉన్నవారు మీకు సలహాలు ఇస్తే వాటిని ఒకసారి ఆలోచించి పాటించండి.
ఈ నెలలో మీరు కొత్త స్నేహితులను సంపాదిస్తారు. వారు మీ భవిష్యత్తుకు దారి చూపిస్తారు. సామాజిక సేవ చేయటం వల్ల మీ మనస్సుకు ఎంతో తృప్తి లభిస్తుంది. ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే ఎదురుచూశారో ఆ అదృష్టం మీ వెంటే ఉందన్న సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు లభించే ప్రేమ మరియు మద్దతు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఒక గొప్ప మలుపును చూడబోతున్నారు. ఇది కేవలం మొదలు మాత్రమే. రాబోయే రోజులు మరింత బాగుంటాయి. ధైర్యంగా ముందుకు సాగండి. 2026 మీ జీవితాన్ని ఒక అద్భుతంలా మార్చబోతోంది. మీలోని మంచితనమే మీకు రక్షణగా నిలుస్తుంది. భగవంతుడిపై నమ్మకముంచండి, ఎందుకంటే ఆయన మీ కన్నీళ్లకు తగిన ఫలితమిచ్చే సమయాన్ని నిర్ణయించాడు. ఆనందంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి, ఎందుకంటే మీ కష్టాలన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి. సంతోషకరమైన జనవరి 2026 మీకు ఘన స్వాగతం పలుకుతోంది. మీ అదృష్టం మీ తలుపు తడుతోంది. కేవలం ఒక్క అడుగు ముందుకు వెయ్యండి. మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ రాశిచక్రంలోని గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి భయం లేకుండా మీ లక్ష్యాల వైపు సాగండి. సమాజంలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయం వచ్చింది. మీ మాట తీరులో మరియు ప్రవర్తనలో ఉన్న గాంభీర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది మీకు కొత్త స్నేహితులను మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుపడటం వల్ల మీ మనస్సులోని ఒక పెద్ద భారం తొలగిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న భయాలు కూడా ఈ నెలలో పోతాయి. డబ్బు పరంగా మీరు ఒక మెట్టు పైకి ఎదుగుతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపు వైపు చూడటం వల్ల మీ భవిష్యత్తు మరింత బాగుంటుంది. ఈ జనవరి నెల మీ జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మరో ముఖ్య విషయమేమిటంటే వృశ్చిక రాశివారు ఈ నెలలో తమ నిర్ణయాలను ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ మనసు చెప్పినట్లు వినండి. మీ తెలివితేటలు మీకు సరైన దారిని చూపిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర విషయాలపై కూడా అవగాహన పెంచుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కొంత సమయం ప్రకృతితో గడపడం వల్ల మీ మనశ్శాంతి పెరుగుతుంది. దానధర్మాలు చేయటం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. ఈ నెల మొత్తం మీరు ఎంతో ఉత్సాహంగా మరియు సంతోషంగా గడుపుతారు. మీ జీవితంలో వస్తున్న ఈ మంచి మార్పులను పూర్తిగా ఆస్వాదించండి. దైవకృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషకరమైన జనవరి 2026 మీకు సర్వశుభాలను ఇవ్వాలని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో రాబోయే ధనలాభం మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి కలిగి ఆర్థికంగా స్థిరపడతారు. భూమి మరియు ఇల్లు కొనే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇంట సంతోషముంటుంది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. మీ మంచి మనసు మీకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. రాబోయే రోజులు మరింత బాగుంటాయని నమ్మండి. విజయం మీదే. ఈ 31 రోజులను మీ ఎదుగుదలకు చక్కగా ఉపయోగించుకోండి. శుభం కలగాలని కోరుకుంటున్నాను. మీ కలలు నిజమయ్యే సమయం ఇదే. అదృష్టం మీ వెంటే ఉంది. నమ్మకంతో ముందుకడుగు వేయండి. 2026 సంవత్సరం మీకు సర్వదా శుభాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా మారుతుంది. పాత గొడవలు మరచిపోయి అందరితో స్నేహంగా ఉండటం వల్ల మీకు శాంతి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న చెడును తొలగించుకొని మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించి మీకు మంచి పేరు వస్తుంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేస్తున్న పనులలో మీకు గుర్తింపు లభిస్తుంది. మీ మాట మీద మీకు నమ్మకం ఉండాలి. దైవ ప్రార్థనతో ఏ పనైనా మొదలుపెట్టండి. విజయం వరిస్తుంది. మీ కుటుంబమంతా సుఖంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరం మీకు కోటి వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదృష్టలక్ష్మి మీ ఇంట ముందుంది. ఆహ్వానించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. మీ కష్టాలన్నీ గతం కాబోతున్నాయి. ఇక మీ మంచి రోజులు మొదలయ్యాయి. అంతా శుభం కలగాలి. ఇన్నాళ్లు మీరు చీకట్లో ఉన్నట్లు అనిపించినా ఇప్పుడు మీరు సూర్యుడిలా వెలిగే సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెల ఒక అద్భుతమైన ప్రారంభం. మీలోని సృజనాత్మకతను మరియు మీ నైపుణ్యాలను ఈ ప్రపంచానికి చూపించండి. మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్తదనం ఉండాలి. భగవంతుడు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకండి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయటం వల్ల మీలో శక్తి పెరుగుతుంది. మీ లక్ష్యాలను ఒక చోట రాసి పెట్టుకోండి మరియు వాటిని సాధించడానికి ప్లాన్ ప్రకారం ముందుకు సాగండి. మీ వెనుక దైవబలముంది. మీ ముందు అద్భుతమైన భవిష్యత్తుంది.
సంతోషంగా ఉండండి మరియు ఇతరులను సంతోషపెట్టండి. మీ జీవితంలో వస్తున్న ఈ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. వృశ్చిక రాశి వారు తమ పరిశోధనాత్మక గుణాన్ని ఈ నెలలో మంచి పనులకు ఉపయోగించాలి. అంటే మార్కెట్లో ఏది బాగుంది, ఏది లేదు అని విశ్లేషించడం ద్వారా వ్యాపారంలో రాణించవచ్చు. మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి మరియు ఇతరుల రహస్యాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం పెరుగుతుంది. ఈ నెలలో మీకు కొన్ని అనుకోని ప్రయాణాలుండవచ్చు. అవి మీకు లాభంగానే ఉంటాయి. మీ గృహంలో ఏదైనా అడ్డంకులు ఉంటే అవి ఈ నెలలో పోతాయి. వృశ్చిక రాశి వారికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి మీరు ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఎరుపు రంగు బట్టలు వేసుకోండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని విమర్శించినా మీరు మాత్రం మీ లక్ష్యం నుండి తప్పుకోవద్దు. కాలమే వారికి మీ గొప్పతనాన్ని చూపిస్తుంది. దేవుడిపై భారం వేసి మీరు చేయవలసిన పనిని మీరు చేస్తూ ఉండండి. విజయం తప్పకుండా మీ తలుపు తడుతుంది. వృశ్చిక రాశివారు ఈ నెలలో పొందే ఆనందం చెప్పలేనంతగా ఉంటుంది. ఇన్నాళ్లు మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి మీకు తిరిగి వస్తుంది. ధైర్యంగా ఉండండి మరియు మీ అదృష్టాన్ని ఆహ్వానించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ జనవరి నెలలో కలిగే మరో గొప్ప లాభమేమిటంటే వారి మాటకి విలువ పెరగటం. మీరు ఒకప్పుడు ఏ వ్యక్తుల దగ్గరైతే తక్కువగా చూడబడ్డారో వారే ఇప్పుడు మీ సలహాల కోసం మీ దగ్గరకు వస్తారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టమైన ఆలోచన ఉండాలి. మీరు ఎంచుకున్న దారి సరైనదే అయితే దైవం మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంది. వృశ్చిక రాశివారు సహజంగానే తెలివైనవారు. మీలోని ఆ జ్ఞానాన్ని బయటకు తీయండి. పుస్తకాలు చదవడం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం ఈ నెలలో మీకు ఎంతో పనికి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి చేసుకునే భవిష్యత్తు ప్లాన్లు చాలా విజయవంతం అవుతాయి. మీ ఇంట ధనవాధం కలగడం ఖాయం. మీ కష్టాలన్నీ గతం కాబోతున్నాయి. మీ సువర్ణకాలానికి స్వాగతం. మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. నమ్మకంతో ముందుకడుగు వేయండి. 2026 సంవత్సరం మీకు సర్వదా శుభాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశివారు ఈ నెలలో చేయవలసిన అతి ముఖ్యమైన పని పాత గొడవలను మనసులో ఉంచుకోకుండా ఉండటం. క్షమించడం అనేది మీకు మరింత శక్తినిస్తుంది. ఎవరి మీదైనా కోపముంటే దాన్ని ఈ పండుగ సమయంలో వదిలేయండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే గ్రహాలు మీకు అంతగా సహకరిస్తాయి. మీరు చేసే మంచి పనులే మీకు రక్షణ. ఈ వివరణాత్మక విశ్లేషణ మీకు ఒక మార్గాన్ని చూపిస్తుందని ఆశిస్తున్నాను. మీ జీవితంలో ఇకపై అంతా మంచే జరుగుతుంది. రాజులా బ్రతకడమంటే కేవలం డబ్బు ఉండటం మాత్రమే కాదు, మనశ్శాంతితో మరియు గౌరవంతో బ్రతకడం. ఆ అదృష్టం మీకు ఈ నెలలో లభించబోతోంది. నమ్మండి మరియు సంతోషంగా ఉండండి. వృశ్చిక రాశివారికి ఈ నెలలో మరో శుభఫలితం ఏమిటంటే వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో ఇన్నాళ్లు పోగొట్టుకున్న ప్రతిష్ఠ మళ్లీ వస్తుంది. మీరు చేసే ఏ చిన్న సహాయమైనా మీకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు లభించడం వల్ల మీకు కార్యసిద్ధి కలుగుతుంది. మీరు చేయవలసిన పని ఒక్కటే, దేవుడిపై నమ్మకం ఉంచి మీ వంతు ప్రయత్నం చేయడం. విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. వృశ్చిక రాశి సోదర సోదరీమణులారా, మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపులో ఉంది. ఈ మలుపు మిమ్మల్ని శిఖరాగ్రానికి చేరుస్తుంది. సంతోషకరమైన జనవరి 2026 మీకు సర్వశుభాలను చేకూర్చాలని ఆశిస్తూ అంతా మంచే జరగాలి. మీరు ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం వరించాలి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. మీ కలలు అన్నీ నిజమవ్వాలి. భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. సంతోషకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతా శుభం కలగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతుః.